హలో వ్యూవర్స్, నేను తులసి. ఈరోజు మనం గుంత పొంగనాలు ఏ విధంగా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం. ఈ పొంగనాలు మనం నార్మల్గా యూజ్ చేసేటువంటి దోస పిండితోనే ఏ విధంగా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం. ఇవి పిల్లలు కూడా తినడానికి చాలా బాగా ఇష్టపడతారు. ముందుగా మనం ఇవి ప్రిపేర్ చేసుకోవడం కోసం నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా దోస పిండిని తీసుకోవాలి. మనం నార్మల్గా దోస పిండి వచ్చేసి 3 లేదా 4 రోజులకు సరిపడా ఒకసారి రుబ్బుకుంటాం కాబట్టి రోజు పిల్లలకు దోశ వేస్తే వాళ్ళు తినడానికి అంతగా ఇష్టపడరు. నేను ఇక్కడ 2 కప్పుల దోసపిండి తీసుకున్నాను. ఈ 2 కప్పుల దోసపిండికి ఒక బిగ్ సైజ్ ఆనియన్, ఒక 2 పచ్చిమిర్చి, సన్నగా తరిగినటువంటి క్యారెట్ ఒకటి, కొంచెం కొత్తిమీర ఈ విధంగా సన్నగా తరుక్కోవాలి. వీటన్నిటిని వీలైనంత సన్నగా తరుక్కోవాలి. మరియు రుచికి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ పిండిలోకి ఒకదాని తర్వాత ఒకటి ఇంగ్రీడియంట్స్ అన్నిటిని యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. పిల్లలు ఎప్పుడు వేసే దోశ, ఇడ్లీ కాకుండా కొంచెం ఇలా కొత్తగా ట్రై చేసినట్లయితే వాళ్ళకి మిక్స్డ్ వెజిటబుల్స్ తోటి మనం మరింత ఆరోగ్యంగా వాళ్ళకి పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ ఇవ్వచ్చు. వాళ్ళు కూడా కొంచెం కొత్తగా కనిపించేసరికి తినడానికి కూడా ఇష్టపడతారు. ఈ విధంగా నేను ముందు చెప్పినటువంటి క్యారెట్, పచ్చిమిర్చి, ఆనియన్ మరియు కొత్తిమీర వీటన్నిటిని వేసి బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చక్కగా అవన్నీ కలిసిపోయేలాగా కలుపుకున్న తర్వాత మనం స్టవ్ వెలిగించుకొని దానిపైన అప్పం ప్యాన్ అని ఉంటుందండి, గుంత పొంగనాలు వేసుకోవడానికి. ఆ ప్యాన్ని పెట్టుకోవాలి. దానిలో ఒక స్పూన్ ఆయిల్ని లైట్గా గ్రీస్ చేసుకోవాలి. ఒక్కొక్క గుంతలో ఒక్కొక్క చుక్క వేసుకొని, లేదా మీ దగ్గర బ్రష్ ఉన్నట్లయితే ఆయిల్ని అప్లై చేసి చక్కగా ఆ ప్యాన్ వేడైన తర్వాత మనం ఈ పిండిని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నాకు ప్యాన్ హీట్ అయిపోయిందండి. నేను ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క చుక్క అలాగా వేసుకున్నాను. కొంచెం ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత మనం పిండిని వేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్నటువంటి పిండిని వేసుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. మరీ ఎక్కువ వేసుకోవద్దండి. మాకు వాళ్ళు ఇచ్చినటువంటి హోల్స్కి సరిపడా మాత్రమే వేసుకోవాలి. ఎక్కువగా వేసుకున్నట్లయితే అవి పొంగిపోయి మొత్తం కలిసిపోతాయి, అంత బాగోదు. ఈ విధంగా వాటికి లెవెల్గానే వేసుకోవాలి. మనం ఇలా వేసిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచేయాలి. లో ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టి ఒక 2 లేదా 3 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఒక 2 నిమిషాలు కుక్ అయిన తర్వాత చూసినట్లయితే చక్కగా పొంగి ఈ విధంగా ఉన్నాయి. తర్వాత మూత తీసి ఈ విధంగా మనం ఒక స్పూన్ని యూస్ చేసి చక్కగా తిప్పుకోవాలి. అన్నిటినీ టర్న్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా జాగ్రత్తగా ఒకదాని తర్వాత ఒకటి మనం పొంగనాలన్నిటినీ టర్న్ చేసుకున్న తర్వాత లైట్గా ఒక్కొక్క డ్రాప్ ఆయిల్ని కూడా అప్లై చేసుకోవాలి. ఆయిల్ వేసుకోవాలి. రెండో వైపు కూడా చక్కగా వేగిపోతాయి. ఈ విధంగా ఫైనల్గా అన్నిటిని రెండో వైపుకి తిప్పుకున్న తర్వాత ఒక్కొక్క డ్రాప్ నేను చూపిస్తున్న విధంగా ఆయిల్ని యాడ్ చేసుకొని మళ్ళీ మూత ఉంచుకొని మరొక 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేసినట్లయితే చక్కగా 2 వైపులా చక్కగా వేగిపోయాయి. వీటిని ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. సెకండ్ టైం కూడా వేసుకునేటప్పుడు ఒక్కొక్క డ్రాప్ ఇలా లైట్గా ఆయిల్ అప్లై చేసిన తర్వాత మిగిలిన బ్యాటర్ని కూడా ఈ విధంగా వేసుకొని మనం పొంగనాలని రెడీ చేసుకోవడమే. పిల్లలు ఎప్పుడు తినే దోశ, ఇడ్లీ కాకుండా ఈ విధంగా మనం క్యారెట్, అన్ని రకాల మీ దగ్గర అవైలబుల్గా ఉన్నటువంటి వెజిటబుల్స్ని వేసుకొని ఇలా పొంగనాలు రెడీ చేసి పెట్టినట్లయితే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. ఇవి పల్లి చట్నీ లేదా టమాటో చట్నీలో చాలా టేస్టీగా ఉంటాయండి. ఇవి పిల్లలే కాదు పెద్దలు కూడా అప్పుడప్పుడు ఇలా తినడానికి ఇష్టపడతారు. ఇటువంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం మరియు టిప్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ధన్యవాదములు.